ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అభిమాన నాయకులు మా సహచర మంత్రివర్గ సభ్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారిని అదేవిధంగా నూతనంగా మంత్రి బాధ్యతలు చేపట్టిన మిత్రులు వాకిటి శ్రీహరి గారిని అదేవిధంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారిని శాసనమండలి సభ్యులు పెద్దలు దామోదర్ రెడ్డి గారిని శాసనసభ్యులు అచ్చంపేట డాక్టర్ వంశీ కృష్ణ గారిని కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని నాగర్ కర్నూలు శాసనసభ్యులు రాజేష్ రెడ్డి గారిని వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి గారిని దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి గారిని మహబూబ్ నగర్ శాసనసభ్యులు మిత్రులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని నారాయణపేట శాసనసభ్యులు సోదరీమణిని డాక్టర్ పర్ణికారెడ్డి గారిని జడ్చర్ల శాసనసభ్యులు మిత్రులు అనిరుద్ రెడ్డి గారిని అదేవిధంగా షాద్ నగర్ శాసనసభ్యులు పిఏసి చైర్మన్ ఈర్లపల్లి శంకర్ గారిని అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీ మాజీ శాసనసభ్యులు మిత్రులు సంపత్ కుమార్ గారిని అదేవిధంగా గద్వాల నుంచి సరితా తిరుపతయ్య యాదవ్ గారిని మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారిని అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కోత్వాల్ గారిని కార్పొరేషన్ చైర్మన్ శివసేనారెడ్డి గారిని మిత్రులు మీ అభిమాన నాయకులు కొల్లాపూర్ నుంచి ఎప్పుడు పదవి ఉన్నా లేకున్నా మీకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్న జగదీశ్వరరావు గారిని యువమిత్రులు జూపల్లి అరుణ్ గారిని వేదిక మీద ఉన్న పెద్దలు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించి ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఈ జడ్ప్రోల్ గ్రామాన నిర్మాణానికి సహకరించిన విద్యాశాఖ అధికారులను ఈరోజు వేలాది మంది ముఖ్యంగా మా ఆడబిడ్డల ముఖాలలో ఆనందం సంతోషం కనిపిస్తుంది. అక్కడ ఆ పక్కనున్న మా అక్కలు ఇక్కడున్న మా సోదరి మనులు ఆశీర్వదించడానికి వచ్చి అండగా నిలబడ్డందుకు మా ఆడబిడ్డలకు కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా.